వ్యవస్థని వాళ్ళు నమ్ముతున్నారు, ఈ కుల వ్యవస్థని వాళ్ళు నమ్ముతున్నారు, ఈ మత వ్యవస్థని వీళ్ళు నమ్ముతున్నారు, ఈ కర్మ సిద్ధాంతాన్ని వాళ్ళ చేత నమ్మింపజేశారు. ఈ పీడిత వర్గాలంతా ఏటి చేత నష్టపోతున్నారో ఆ నష్టపోవడానికి గల కారణాలు ఏవైతే భారతదేశంలో ఉన్నాయో ఆ కారణాలు మొత్తాన్ని వాళ్ళు దేవుడి పేరుతో, మతం పేరుతో, శాస్త్రం పేరుతో వాళ్ళు నమ్ముతున్నారు. ఇది ఇంతే, నా జీవితం ఇలా ఉండటానికి కారణం నేను పూర్వజన్మలో చేసినటువంటి పాపమే కారణం అన్న విషయాన్ని వాడు నమ్ముతున్నాడు కాబట్టి వాడు ప్రశ్నించట్లేదు. నమ్మటానికి వీలు లేకుండా ఉండే పరిస్థితులు వేల సంవత్సరాలుగా భారతీయ సమాజంలో లేవు. ఎందుకు? చదువు, సంపద, ఆయుధాలు నిషేధించారు కాబట్టి. ఈ పద్ధతిలో సామాజిక నిర్మాణం భారతదేశంలో ఉండగా 1917లో సోవియట్ రష్యాలో విప్లవం సక్సెస్ అయ్యి అక్కడ సోషలిస్టు రాజ్య స్థాపన జరిగిన తర్వాత మార్క్సిజం యొక్క ఔన్నత్యం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిపోతున్నటువంటి సందర్భంలో ఆ మార్క్సిజం అనేటువంటి వార్తలు, ఆ సిద్ధాంతం యొక్క ప్రత్యేకతలు భారతదేశం మీద కూడా వచ్చాయి. భారతదేశంలో వచ్చాయి. మార్క్సిజం పుట్టింది ఎవరి కోసం? పీడిత శ్రావణిని విముక్తి చేయడం కోసం, పీడన నుంచి విముక్తి చేయడం కోసం. కానీ భారతదేశానికి మార్క్సిజం, దాని యొక్క సిద్ధాంతం, దాని యొక్క ఆలోచనలు మొత్తం భారతదేశంలోకి వచ్చేటప్పటికీ వాటిని అందుకొని వాటిని సొమ్ము చేసుకొని ఆ మార్క్సిస్టు కమ్యూనిస్టు సిద్ధాంతం ఆధారంగా విముక్తి చెందవలసిన సమాజం ఎట్లా ఉంది? ఇక్కడ 190 మందికి చదువు, సంపద, ఆయుధం లేకుండా నిరక్షరాస్యులుగా మనువాద భావజాలానికి లోనయ్యి వాళ్ళ దీనహీన స్థితిగతులకి మనుషులెవరూ కారణం కాదు, జన్మలే కారణం, కర్మలే కారణం అని నమ్ముతూ పచ్చి హీనంగా, పశువుల కంటే హీనంగా బ్రతుకుతూ తమను తాము మనుషులుగా కూడా గుర్తించుకోలేని స్థితిలో ఉన్నటువంటి 190 మంది ప్రజానీకం ఈ సమాజంలో ఉన్నారు. కులాల పేరుతో వాళ్ళకి అసలు తెలియదు, వాళ్ళు మనుషుల విషయం తెలియదు, వాళ్ళకు విముక్తి ఉంటుందన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఆ సందర్భంలో మార్క్సిజం వచ్చింది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఎవరు? 10% చదువుకున్నటువంటి వ్యక్తులు. వాళ్ళు ఎవరంటే బ్రాహ్మలు, ఆధిపత్య వర్గాలు. బ్రాహ్మలు తమ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం సృష్టించుకున్న సమస్త శాస్త్రాల సారాంశమే బ్రాహ్మణిజం. బ్రాహ్మలు తమ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం వాళ్ళు రాసుకున్న శాస్త్రాల యొక్క సారాంశం యొక్క సమాహారమే బ్రాహ్మణిజం. అందులో బ్రాహ్మణ ప్రయోజనాలు తప్ప, బ్రాహ్మణ ప్రయోజనం తప్ప మరొకటి ఉండదు. దాన్నే బ్రాహ్మణిజం అంటున్నాం. ఈ బ్రాహ్మణిజం ఆధిపత్యంలో నడుస్తున్న సమాజంలో 190 మందికి ఇక్కడ పశువుల కంటే హీనమైనటువంటి జీవితాలు ఉన్నాయి. అయితే బ్రాహ్మణిజం ఆదిమ సమాజంలో సృష్టించినటువంటి అల్లకల్లోల అంతా ఇంత కాదు. ఈవెన్ ఆ సమాజంలో కూడా వీళ్ళని 190 మంది హీనంగా చుట్టమే కాదు, ఆ సమాజంలో కూడా ఆడవాళ్ళకి హక్కులు లేవు. భర్త చనిపోతే భర్తతో పాటు ఆడవాళ్ళని చంపేవాళ్ళు, క్రూరంగా హింసించేవాళ్ళు, తప్పులు చేస్తే నాలుకలు కాల్చేవాళ్ళు, చేతులు తెగ్గొట్టేవాళ్ళు, నానా రకాల హింసలు పెట్టేవాళ్ళు. ఆ హింసలకు ఆధారంగా వాళ్ళ శాస్త్రాలను చూపించేవాళ్ళు. ఆ శాస్త్రాలు రాసింది కూడా ఎవరు? వాళ్ళే. ఎందుకు రాశారంటే వీళ్ళు ఈ బ్రాహ్మణులకి వ్యతిరేకంగా ఎవడు ప్రవర్తించకూడదు, ఎవడు మీదికి రాకూడదు, ఎవడు తిరుగుబాటు చేయకూడదు, తిరుగుబాటు చేస్తే ఎట్లా ఉంటుందని చూపించడం కోసం అటువంటి క్రూరమైన హింసాత్మకమైనటువంటి శిక్షల్ని అమలు చేసే వైపుగా ఈ బ్రాహ్మణిజం తయారైంది. ఇటువంటి క్రూరమైన హింసాత్మకమైన పద్ధతులకి అందులో ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా అప్పుడప్పుడు గురి అయ్యేవాళ్ళు. కన్న బిడ్డలను పట్టకెళ్ళి భర్త చనిపోతే శిథిలు తగలబెడుతూ ఉంటే బ్రాహ్మణులు బాధపడ్డారు. ఈ పద్ధతిలో బ్రాహ్మణిజం చేస్తున్న అకృత్యాలకు వ్యతిరేకంగా బ్రాహ్మణుల్లో నుంచే మరి కొంతమంది తిరుగుబాటు మొదలుపెట్టారు. ఇంత జరగడానికి వీళ్ళేది, సంస్కరణవాదులు, దీన్ని సంస్కరించాలా, ఇంత జరగడానికి వీల్లేదు, ఇట్లా కాదు అని చెప్పేసి ఆ మతం యొక్క మౌఢ్యం మీద సంస్కరణవాదులు అక్కడక్కడ కొంత తిరుగుబాట్లు చేసేస్తూ అనేక సంస్కరణలు చేసుకుంటూ ముందుకొస్తున్న క్రమంలో ఈ తిరుగుబాటుదారులు ఏంటంటే సంస్కరణవాదులు పూర్తి విప్లవకారులు కాదు, సంపూర్ణమైన మార్పును కోరుకోరు.
ఈ వ్యవస్థ సంపూర్ణంగా మారాలి అని కోరుకునేవాళ్ళు కాదు. దీంట్లో ఇంత కాదు, భర్త చనిపోతే తీసుకెళ్లి స్థితిలో తగలబెట్టడం కంటే ఇది పరాయి పురుషుడు మొహం చూడకుండా ఉండాలి కదా, అదే కదా. అందుకని వైధవ్యాన్ని ప్రాప్తింప చేసేసి అందానికి అలంకరణకు కారణమైన మొత్తాన్ని తీసేసి ఫంక్షన్స్కి వాటికి రాకుండా వంటగదికి పరిమితం చేసి చప్పిడి కూడి పెట్టి మట్టి చిప్పలో పెట్టి బతికిచ్చేసి ఆ పక్కకు ఉంచేసేస్తే సరిపోయింది కదా. ఇది ఒక సంస్కరణ. మనిషి నిలువలో చంపే కంటే ఇలా ఉంచడం ఒక సంస్కరణ. ఈ పద్ధతిలో ఆలోచించే వర్గాలు కూడా ఈ సమాజంలో క్రమంగా పెరుగుతూ వచ్చారు. ఈ పెరుగుతూ వస్తున్నటువంటి వాళ్ళల్లో సంస్కరణవాదులు, గొప్ప సంస్కరణవాదులు, తీవ్రమైన సంస్కరణవాదులు కూడా బయలుదేరారు. ఈ బయలుదేరి తీవ్రమైన సంస్కరణవాదులు బ్రాహ్మణజం మీద అక్కడక్కడక్కడ యుద్ధాలు ప్రకటించేటువంటి క్రమం ఏదైతే ఉందో ఆ సందర్భంలోనే మార్క్సిజం భారతదేశంలో కూడా ప్రవేశించింది. 1917లో సక్సెస్ అయ్యి భారతదేశంలోకి ప్రవేశించే ప్రయత్నంలో వచ్చేసింది. ఈ భారతదేశంలోకి వచ్చిన మార్క్సిజాన్ని దాని వారసులు, దానికి నాయకత్వం వహించాల్సిన వర్గాలేమో పశువుల కంటే హీనంగా బతుకుతున్నారు వీళ్ళ మూలంగా. చివరికి ఈ బ్రాహ్మణుల్లోనే తీవ్రమైన సంస్కరణవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకున్నారు మార్క్సిజాన్ని. వాళ్ళు తప్ప ఇంకొక మార్గం లేదు. మార్క్సిజాన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరు అంటే మనువాదంలో, బ్రాహ్మణజంలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి సంస్కరణవాదులు మాత్రమే, విప్లవకారులు కాదు. అంటే అర్థమేంటి? బ్రాహ్మణజంలో ఉన్నటువంటి దుర్మార్గాలని పూర్తిగా వ్యతిరేకించడం కాదు, కొంత సరి చేయాలి, కొంత శరీరం. అంటే వీళ్ళ లోపల కూడా మనువాదం ఉంది, బ్రాహ్మణిజం ఉంది. కొంత బ్రాహ్మణిజం అలా ఉంచుకొనే కొంత తీవ్రమైన సంస్కరణవాదంతో ఈ మార్క్సిజాన్ని పట్టుకున్నారు. మరి మార్క్సిజం ఎలాంటిది? మార్క్సిజం ఏమో గతితార్కిక భౌతికవాదం పునాదిగా ఏర్పడింది. మార్క్సిజం ఏమో మనుషుడు కల్పించి దోపిడికి సాధనాలైన మతాలని, కులాలను పూర్తిగా వ్యతిరేకించేది. మార్క్సిస్ట్ అనేటువంటి ఎవడైనా సరే వీటికి అతీతంగా తయారైతే తప్ప మార్క్సిజాన్ని అమలు చేయడం సాధ్యం కాదు. ఏ వ్యక్తిలోనైతే ఈ కులాలు, మతాల భావజాలాలు, ఈ దుర్మార్గమైన మతభావ ఛాందసవాదాలు లేకుండా మార్క్సిజం యొక్క సిద్ధాంతం ప్రకారం జీవిస్తున్న వ్యక్తులు సమాజానికి ఎంతో అద్భుతంగా కనపడేవాళ్ళు, గొప్ప ఆదర్శంగా కనపడేవాళ్ళు. మార్క్సిజంలో ఉన్న ఆదర్శం అదే, అంత గొప్పది. వీళ్ళేమో కేవలం తీవ్రమైన సంస్కరణవాదులే కాబట్టి మనువాదాన్ని పూర్తిగా వదులుకోకుండానే మార్క్సిజాన్ని పట్టుకున్నారు. మార్క్సిజం ఏమో తీవ్రమైన వ్యతిరేకి వీటన్నిటికీ. కాబట్టి అటువంటి మార్క్సిజాన్ని వీడు పట్టుకుని ఆ మార్క్సిజంలో వీళ్ళు పట్టుకున్న మార్క్సిజంని ప్రచారం చేసే క్రమంలో ఆ ప్రచారంలో మార్క్సిజానికి కొంత ఈ వీళ్ళ లోపల ఉన్న అంతో ఇంతో మనువాదాన్ని కూడా జోడించి ప్రచారం చేసుకునేవాళ్ళు. అంటే సరళీకరణ, సడలింపు, దేన్ని పూర్తిగా మార్పు రానివ్వరు. ఉండనేని కులాలు అవే బంధుత్వాలకు పనికి వస్తాయి. ఒక పెద్ద మనిషి అన్నాడు, ఇప్పటికీ నాకు మండిపోతూ ఉంటుంది, కులాలు ఉండనియండి, ఆ మతాలు లేకుండా అడిగిపోతాయండి, వాళ్ళ దేవులను వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ వ్యవహారం. అంటే దోపిడికి సాధనాలైన కులాలను కానీ మతాలను కానీ తీవ్రంగా వ్యతిరేకించి నిర్మూలించబడాలా, అవి తొలగిపోవాలా, అది లేని సమాజం ఏర్పడాలా, మనుషులంతా మనుషులుగా మాత్రమే బ్రతకాలనేటువంటి ఉద్యమం భారతదేశంలో కమ్యూనిస్టులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఏనాడు స్థాపించలేదు. ఆ వైపుగా ఏది నడవలేదు. వాళ్ళు అనుకున్నదల్లా ఒకటే, ఆర్థిక పోరాటాలు చేస్తే కూలీలు పెంచమని, జీతాలు పెంచమని, ఉద్యోగాలు సృష్టించమని, అదొకటో ఇదొకటో చేసేసి పీడిత వర్గాలకి కొన్ని భూములు పంచమని, జాగాలు పంచమని ఏమైనా ఉద్యమాలు చేసేస్తే అవన్నీ వాళ్ళ చేతిలోకి వస్తే, వాళ్ళు అవన్నీ చేసేసుకుని కొంత సంపాదన చేతిలోకి వస్తే, ఆ సంపాదనతో వాళ్ళు మెరుగైన జీవితంలోకి వస్తే, ఆ మెరుగైన జీవితం ద్వారా ఖచ్చితంగా సమాజంలో నుండి కుల వ్యవస్థ, ఈ కుల పోకడలు, కులం ద్వారా గుర్తించేటువంటి స్థితిగతులు, కుల హోదాలు ఖచ్చితంగా తగ్గిపోతూ ఉంటాయి. మనుషులంతా ఒకటైపోతారు. మతం కూడా స్లోగా ఇదైపోతూ ఉంటుంది. ఒకేసారి మతాన్ని వద్దంటే కుదరదు అనే పద్ధతిలో వీళ్ళు ఆలోచించే క్రమంలో వీళ్ళ ఉద్యమాలు ఎప్పుడు కూడా దోపిడీకి సాధనాలుగా ఉపయోగపడుతున్నా, దోపిడీకి ఊతంగా కనపడుతున్నా, దోపిడీదారులకి మతాలు, కులాలు ఒక సాధనాలు దోపిడీకి,
ఆ దోపిడీకి సాధనాలుగా ఉన్న కులాలకి మతాలకి వ్యతిరేకంగా ఏనాడు వీళ్ళు ఉద్యమించలేదు. వీళ్ళ ఉద్యమాలు ఆ వైపుగా సాగలేదు. ఈ విధంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాలు మొదలయ్యాయి. అయితే ఏమన్నా సార్ రైట్. అయితే మిత్రులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 1920-25 మధ్యలో భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాలు కనుక ప్రారంభం అయ్యాయని చెప్తున్నారు. అయ్యాయి. ఆనాటి పరిస్థితులలో కులం చేత పీడింపబడుతున్నటువంటి ఈ పీడిత వర్గాలకు ఈ మాత్రం నిలబడే సమాజం కూడా ఉన్నందుకు వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు, ఎంతో ఆసరాగా ఫీల్ అయ్యారు. ఈ మాత్రం మాట్లాడే మనుషులు కూడా ఆనాడు లేరు. కూలీలు పెరగాల, జీతాలు రావాలా, ఉద్యోగాలు రావాలా, ఈ దోపిడీ పోవాలా, లేకపోతే ఇంకొకటి పీడిత వర్గాలకు అనుకూలంగా మాట్లాడేటువంటి మనుషులు ఆనాడు వీళ్ళే. కాబట్టి పీడిత వర్గాలు వీళ్ళని నమ్మాయి, వీళ్ళ వెనక నడిచాయి, వీళ్ళు చెప్పే విధానాలు మొత్తం విన్నాయి. వీళ్ళు ఏనాడు కులాలకి మతాలకి వ్యతిరేకంగా ఈ సమాజాన్ని సిద్ధం చేయాల, వాళ్ళు చెప్పలేదు, వీడికి తెలియదు. ఈ పద్ధతులను కొనసాగి వీళ్ళనే గొప్ప గొప్ప ఉద్యమకారులుగా, గొప్ప గొప్ప సామాజిక నిర్మాతలుగా, సంఘ సంస్కర్తలుగా వీళ్ళనే చేసేసుకుంటూ వీళ్ళ వెనక పీడిత సమాజం అంతా కదలటం మొదలుపెట్టింది. ఆ కదులుతూ ఉద్యమాలు ముందుకు వస్తున్న క్రమంలో ఎక్కడా కూడా భారతదేశం ఎదుర్కొంటున్న మౌలిక సమస్య అయినటువంటి సామాజిక సమస్య, కుల వ్యవస్థ యొక్క పీడన, దాని వెనక దాన్ని నడిపిస్తున్న మత వ్యవస్థ, ఆ పేరుతో కొనసాగుతున్నటువంటి దౌర్భాగ్యాలు, దౌర్జన్యాలు, అణచివేతలు, వీటన్నింటికీ కారణం మతము, కులమే అనేటువంటి విషయాన్ని సమాజానికి చెప్పాల్సినంతగా ఎక్కడా చెప్పాల. ఈ పద్ధతిలో కొనసాగుతూ ఉంది. ఈ కొనసాగుతున్న క్రమంలో ఏమైందంటే, వీళ్ళు అంతో ఇంతో సంపాదించుకున్నా, ఒక ఎకరం భూమి వీళ్ళ ఉద్యమాల మూలంగా వచ్చినా, ఇంకొక తీరు ఉద్యమాలలో వీళ్ళు పనిచేస్తున్నా, కమ్యూనిస్టుల నాయకులుగా ఉన్నా, ఏడ ఉన్నా సరే బ్రాహ్మణులను సృష్టించిన కుల వ్యవస్థలో వీళ్ళ స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ స్థానాలు ఇప్పటికీ మారలా. వాళ్ళు ఆ పద్ధతిలోనే కొనసాగుతున్నారు. చాకలి, మంగలి, ఎరుకల, యానాది, మాదిగ, మాల, లంబడ, ఎవడ పడితే వాడు, ఎవడైనా రెడ్డి, కమ, ఆనాడు అందరూ దౌర్భాగ్యమైన స్థితిలోనే కొనసాగుతున్నారు. కానీ వీళ్ళు అంతో ఇంతో వీళ్ళకి ఆసరాగా ఉన్నటువంటి వాస్తవాన్ని మాత్రం గమనించాలి. ఆ పద్ధతిలో వీళ్ళని వదిలిపెట్టుకుని నడుస్తున్నప్పుడు ఇది కొనసాగుతున్న క్రమంలో డాక్టర్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఉద్యమాల్లోకి వచ్చాడు. బహుశా 30sలో వచ్చి ఉండొచ్చు. అంబేద్కర్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఆయన సొంత అనుభవాల ద్వారా ఈ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య కుల వ్యవస్థ అన్న విషయాన్ని గమనించి, ఈ కుల వ్యవస్థకి కారణాలు ఏమిటి, ఈ వ్యవహారం ఇట్లా ఉండడానికి కారణం ఏంటి, ఈ హెచ్చుతగ్గుల కారణాలు ఏమిటి, ఈ పద్ధతిలో వీళ్ళని అణచివేసి పెట్టడానికి కారణం ఎందుకు, ఈ విషయాలు ఎందుకు వాళ్ళకి అర్థం కావట్లేదు అణచివేయబడే వర్గాలకన్న విషయాన్ని సుదీర్ఘంగా పరిశీలన చేసిన తర్వాత తేలింది ఏంటి అంటే, ఈ వ్యవస్థ, భారతీయ సామాజిక వ్యవస్థ వేల సంవత్సరాలుగా ఇట్లా ఉండి కోట్ల మంది, 90% మంది ప్రజానీకం అణచివేతకు గురవడానికి కారణాలు మానవ సంబంధాలు లేకుండా, మనుషుల మధ్య బంధుత్వాలు లేకుండా, కుల సంబంధాలని వదిలిపెట్టుకోలేని స్థితిలో సమాజం ఉంది అంటే కారణం ఏమిటి అంటే, దీని అంతటికీ కారణం బ్రాహ్మణిజమే అన్న విషయాన్ని ఆయన కనిపెట్టాడు. బ్రాహ్మణిజమే అన్న సత్యం ఎప్పుడైతే పూర్తిగా అర్థమైందో, ఈ హీనాతిహీనమైన జీవితాల గల కారణాలు కేవలం హిందూ మతం ద్వారా సంక్రమించిన కుల వ్యవస్థ మాత్రమే అని చెప్పేసి ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడు ఆయన 1935లోనే, ఈ విషయాలు మొత్తం అర్థమైన తర్వాత, నేను నా ప్రమేయం లేకుండా హిందువుగా పుట్టాను, కానీ హిందువుగా మాత్రం చావను అని ఒక ప్రతిజ్ఞ చేశాడు. 1936లో భారతదేశంలో కులము ఎందుకు నిర్మూలింపబడాలి, కుల నిర్మూలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కులమే అతిపెద్ద సమస్య అన్న విషయాన్ని చెప్పాడు. భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యల మొత్తాన్ని కనుక ఒక లిస్టు వేస్తే ఆ లిస్టులో 1వ స్థానంలో కుల వ్యవస్థ వస్తుంది అని చెప్పాడు. ఈ దేశంలో కులానికి వ్యతిరేకంగా మాట్లాడటమే విప్లవము అన్నాడు. భారతదేశంలో
మొదట విప్లవం ఏంటి, ఏ విప్లవం రావాల్సిన విప్లవం ఏంటంటే కులం లేని సమాజాన్ని నిర్మించే వైపుగా విప్లవించడమే నిజమైన విప్లవం. కులాన్ని నిర్మూలించడమే విప్లవం. ఆ విప్లవం తర్వాతనే మరొక విప్లవం. ప్రతి దాన్ని అడ్డుకుంటుంది కుల వ్యవస్థ మాత్రమే. మనుషుల యొక్క శక్తి సామర్థ్యాలని బలహీనపరుస్తుంది కుల వ్యవస్థ మాత్రమే. ఇద్దరు మనుషుల మధ్య సయోధ్య లేకుండా, ఇద్దరు మనుషులు కలిసి ఒక సమస్య కోసం పోరాడకుండా చేస్తుంది కుల వ్యవస్థ మాత్రమే. ఒక మనిషికి ఆపాదింపబడ్డ హీనత్వానికి కుల వ్యవస్థే కారణం. ఈ కుల వ్యవస్థ కారణం కాదు అనుకున్నప్పుడు వాడు తిరుగుబాటు చేస్తాడు. కుల వ్యవస్థ కారణమే అని కుల వ్యవస్థ కారణం ఉన్న విషయం అర్థమైతే తిరుగుబాటు చేస్తాడు. కాబట్టి ఇప్పటికీ కూడా తిరుగుబాటు ఎందుకు రావట్లేదంటే ఈ కుల వ్యవస్థలో సమాజం మొత్తానికి నమ్మకం ఉంది. ఎవడి కులాన్ని వాడు నమ్ముతున్నాడు, ఎవడి మతాన్ని వాడు నమ్ముతున్నాడు. అవి లేకుండా జీవించాలనే స్థితి వాళ్ళకి లేదు. ఈ సత్యాన్ని ఇదంతా తప్పురా, ఇదంతా దోపిడీ వర్గాలు సృష్టించినటువంటి ఒక విషవలయం అన్న విషయాన్ని సమాజానికి అర్థం చేయించాల్సిన కమ్యూనిస్ట్ ఉద్యమాలు వాళ్ళే అసలు మనువాదం నుంచి పూర్తిగా బయటికి రాకుండానే సిద్ధాంతాన్ని పట్టుకుని ఉద్యమించడానికి మొదలుపెట్టిన వర్గాలుగా ఉన్నటువంటి సందర్భాన్ని పట్టుకొని చూస్తే వాళ్ళు ఏనాడు సమాజానికి ఈ సత్యాన్ని చెప్పరా. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వయంగా ఎక్స్పీరియన్స్ అయ్యి అర్థం చేసుకొని వీటన్నిటి మీద తిరుగుబాటు చేసి పెద్ద పెద్ద ఉద్యమాలు నడిపి మొట్టమొదట ఎవరి వల్ల కాని విషయాలు ఏమిటి అంటే మొట్టమొదట 1931లోనే పీడిత వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీలకి ఇంగ్లాండ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా కమ్యూనల్ అవార్డును సాధించి రిజర్వేషన్లు సాధించాడు. రాజకీయ రిజర్వేషన్లు ఇప్పటి వరకు ఎవడూ సాధించలేదు. దాన్ని రాజకీయ రిజర్వేషన్ల ద్వారా ప్రజాప్రాతినిధ్య చట్టాలకి నాయకత్వం వహించేటువంటి అవకాశం ఈ వేల సంవత్సరాలుగా పీడితులుగా ఉన్న వర్గాలకు వచ్చింది. ఈ పద్ధతిలో కొనసాగుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల వ్యతిరేక ఉద్యమాలని, కులమే కీలకమైనటువంటి సమస్య అనేటువంటి విషయాన్ని సమాజానికి తెలియజెప్పేటువంటి వైపుగా ఉద్యమాలు చేయడం ద్వారా కులపీడిత వర్గాల మొత్తానికి ఆయన దగ్గరవుతూ వచ్చాడు. కులపీడిత వర్గాలు మొత్తం దగ్గరవుతూ వచ్చాడు. కులపీడిత వర్గాలకి ఏం తెలిసింది అంటే అంబేద్కర్ లాగా చెప్పినటువంటి వాడు సమస్యను పరిష్కరించడానికి చూపించిన మార్గం ఇంతవరకు కమ్యూనిస్టు ఉద్యమాలు ఎవడు చేయలేదు. ఈవెన్ కమ్యూనిస్టు ఉద్యమకారులుగా కొనసాగుతున్న వర్గాల అందరిలోనూ కులం ఉంది. కులానికి అతీతుడైన కమ్యూనిస్టు ఎవడూ లేడు. ఎక్కడో ఒకడ చొక్క దిగబడ్డట్టుగా పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాడు. పుచ్చలపల్లి సుందరయ్య మాట మాట్లాడితే ఇప్పుడు 40 సంవత్సరాలు 41 సంవత్సరాలు ఆయన చనిపోయి అయినా ఆయన ఒక్కడి పేరు చెప్తూ ఉంటారే తప్ప ఆయన ఆదర్శంగా తయారైన మనుషులు ఎవడూ లేడు. ఒక్క సుందరయ్య మార్క్సిజాన్ని పాటించటం వల్ల కమ్యూనిస్టు పార్టీలలో ఉన్న వాళ్ళకి, కమ్యూనిస్టు పార్టీలు కాని వాళ్ళకు కూడా ఆదర్శమయ్యాడు. అంటే మార్క్సిజం యొక్క గొప్పతనం అంత గొప్పదన్నమాట. మార్క్సిజాన్ని జీవితంలో ఆచరిస్తే నిన్ను వ్యతిరేకించే మనిషి సమాజంలో దొరకడు సాధారణంగా. అటువంటి వ్యక్తులు ఎవరైనా తయారయ్యారా? లేదు. అందుకని స్లోగా ఏమైపోయింది, చిన్నగా ఈ కుల వ్యవస్థకి బద్ధులయ్యి, మత వ్యవస్థకి బద్ధులయ్యి ఆ సామాజిక ఆ వ్యవస్థలో నుంచి బయటికి రాకుండానే కమ్యూనిస్ట్ నాయకత్వం వహిస్తున్న వాళ్ళ పట్ల క్రమంగా ఈ పీడిత వర్గాలకి నమ్మకం కోల్పోతూ చిన్నగా అంబేద్కర్ వైపు ఆలోచించడం మొదలుపెట్టారు. అంబేద్కర్ ఇంకా ఏం చేశాడు? అనేక అగచాట్లు పడి రాజ్యాంగ సభలో ప్రవేశించేసి రాజ్యాంగ నిర్మాణ కమిటీకి నాయకత్వం వహించి ఆయన చైర్మన్గా ఉండి అనేక మంది సహాయ సహకారాలతో ఏం చేశాడు, ఎక్కడ చేశాడు అనే సంగతి ఇదంతా ఇప్పుడు మాట్లాడడం సాధ్యం కాదు. కానీ అప్రజాస్వామిక పునాదుల మీద నిర్మాణమయ్యి వేల సంవత్సరాలుగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న సామాజిక వ్యవస్థకి పూర్తి భిన్నంగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య పునాదుల మీద నిర్మాణం చేశాడు. ప్రజాస్వామ్య పునాదుల మీద మన రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ప్రకారం మనుషులంతా సమానమే, అందరికీ అన్ని అవకాశాలు సమానమే, అందరూ ఉద్యోగాలు చేసుకోవచ్చు, అందరూ రాజకీయాల్లోకి రావచ్చు, అందరూ సంపాదించుకోవచ్చు, అందరూ ఇల్లు కట్టుకోవచ్చు, అందరూ రోడ్ల మీద నడవచ్చు, అందరికీ అన్నీ సమానమే. కులంతో, మతంతో, లింగంతో కూడా సంబంధం లేదు. ఆడ మగ అందరికీ అన్నీ సమానమే. అందరికీ అన్ని సమానమైన సదుపాయాలు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా
అందే విధంగా రాజ్యాంగం రూపొందించబడ్డది. దాంట్లో కీలకమైన పాత్ర అంబేద్కర్ పోషించిన కారణంగా